ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ ను సందర్శిస్తానని తెలిపారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించారు. ఏళ్ల కింద పునాది రాయి పడిన హైదరాబాద్ కాలక్రమంలో 3 నగరాలుగా అభివృద్ది చెందిందని తీరుని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక అభివృద్దిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందిందన్నారు. ఆ అభివృద్దిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లుగా ఫ్యూచర్ సిటీ పేరుతో 4వ నగరానికి రూపకల్పన చేస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. 4th సిటీలో విద్య, వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ది చేయనున్నామని చెప్పారు. రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ చైర్మన్ భేటీ అయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ పర్యటన ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ సమావేశమయ్యారు. ఆయనతో పాటు కంపెనీకి సంబంధించిన బృందం సైతం కూడా ఉదయం కీలక సమావేశం నిర్వహించి దాదాపు గంటన్నర పాటు కూడా ఈ సమావేశం కొనసాగింది. అయితే హైదరాబాద్ ప్లాంట్ విస్తరణకు సంబంధించిన అంశంలో ఇప్పటికే ఫాక్స్కాన్ సంస్థ ముందుకు వస్తుంది. గతంలో కూడా కొంత పెట్టుబడులు పెట్టదు, కానీ ఈసారి దానికన్నా కానీ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కొంత సంస్థ ఆసక్తి చూస్తుంది. అందులో భాగంగానే ఢిల్లీ పట్టణంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితోని ఫాక్స్కాన్ చైర్మన్ కూడా సమావేశం అవడం జరిగింది. ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్లతో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని, మొదటి నుంచి కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థలు ఉన్నాయనే అంశాన్ని కూడా మరోసారి ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియూ కూడా ఆయనతో జరుగుతున్న సమావేశ సందర్భం కూడా మాట్లాడారు. అయితే త్వరలోనే హైదరాబాద్ బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తారని ఆ సంస్థ చైర్మన్ సైతం కూడా సీఎం రేవంత్ రెడ్డికి మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా పారిశ్రామిక పరంగా ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విభాగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ అనువుగా ఉందనేది కూడా అనేక విదేశీ పటం సైతం తర్వాతకి కూడా నేరుగా ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ తో భేటీ కావడంతో కొంత తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనకంజ వేసే లేదని, కంపెనీలు ముందుకు వస్తే వారికి భూములు కేటాయించి అన్ని విధాలు కూడా సహకారం అందిస్తామని కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు.